ఆల్బర్ట్ ఐన్స్టీన్. ప్రపంచంలోనే ఈయన తెలియని వారెవరూ ఉండరు. అంత మహాశాస్త్రవేత్త అయిన ఐన్స్టీన్ గారు చిన్నతనంలో విద్య నేర్పించే విధానం నచ్చగా తిరుగుబాటు చేశారు. ఆయన గుడ్డిగా దేన్నైనా సరే ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఇలా ఎందుకు చదవాలని ప్రతి విధానాన్ని ప్రశ్నించేవాళ్ళు. అందుకే ఐన్స్టీన్ గారు నచ్చక ఆయన చదివే ప్రతి స్కూలు వాళ్ళు ఆయన్ని స్కూలు నుంచి తీసేస్తూ ఉండేవారు. ఇలా స్కూళ్లపైన స్కూళ్లు మారుతూ ఇతను జీవితంలో ఎందుకు పనికిరాడని టీచర్లతో బిరుదు పొందిన ఐన్స్టీన్ గారు ఈరోజు ప్రపంచాన్ని కొత్త కోణంలో నిలబెట్టే శాస్త్రవేత్తగా ఎదుగుతారని ఎవరూ ఊహించి ఉండరు. ఏ విషయాన్నైనా వేరుగా ఆలోచించటం, తన కోణంలో చూడటం ఐన్స్టీన్ గారిని జీవితంలో ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడ్డాయి. ఈ జీవితంలో ఏమీ సాధించలేవని ఉపాధ్యాయులందరూ తరిమేసిన ఆ బాలుడే ఈరోజు ప్రపంచంలో ఫిజిక్స్లో ఎన్నో ఆవిష్కరణలకు కారణమవుతూ ఉన్నారు. మనం అందరితోనూ పొగిడించుకుంటూ వీడు తెలివైనవాడని అనిపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే చాలు. ఎలాంటి వాడైనా జీవితంలో బాగుపడతాడని ఐన్స్టీన్ గారి కథ చెప్తోంది.